నెల్లూరులో హోటల్లో జర్రి వచ్చింది. సరే, హైదరాబాద్ సుబ్బయ్య హోటల్కి వెళ్ళింది. తర్వాత ఇంకొక 10 రోజుల తర్వాత ఆ జర్రి పిఎస్వై విజయవాడ హోటల్కి వెళ్ళింది. ఈ జర్రీలకి ఏం పని ఉండవా? తిరుపతి తర్వాత అదే ఈ మధ్య బొద్దింకలన్నీ ఇంకెక్కడ నెల్లూరులో బొద్దింకలన్నీ హోటల్లో బిర్యానీలోనే వస్తున్నాయి బొద్దింకలు. ఇది ఎలా అయిపోయిందంటే, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయగలను, నీ వ్యవస్థను నాశనం చేయగలను అని కొందరు ఆకతాయిలు కలిపి చేస్తున్నారు. దయచేసి కస్టమర్లకు నేను నెల్లూరు ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి అది నమ్మకండి. ఎవరు ఇప్పుడు ఒక చికెన్ ముక్క ఎక్కువ వేస్తే కాటా పెరిగితే మాకేమన్నా నష్టం ఒక ముక్క తీసేస్తాం. బొద్దింకేస్తే ఏమొస్తుంది మాకు? ఇప్పుడు బొద్దింకేమన్నా వస్తే మాకేమన్నా క్వాలిటీ వస్తుందా, టేస్ట్ వస్తుందా? అది ఏమన్నా నెయ్యా? చెప్పండి, నెయ్యి? అది నెయ్యి కాదు కదా. కావాలని ఎవరు ఏమీ చేయరండి. మీరు దయచేసి ఈ అపోహలు నమ్మకాకండి. నెల్లూరులో ఉన్న హోటల్స్ అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, కలర్ వాడట్లేదు, టేస్టింగ్ సాల్ట్ ఏది వాడట్లేదు. ఎందుకంటే నిత్యం మన వెంకటేశ్వర సారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేస్తానే ఉన్నాడు. కాకుండా ఆయన నామ్స్ ప్రకారం మీడియాతో రావట్లా, వస్తున్నాడు, తనిఖీలు చేస్తున్నాడు, శాంపుల్ తీసుకుంటున్నాడు, ల్యాబ్కి పంపిస్తున్నాడు, ల్యాబ్కి పంపించి వచ్చిన రిపోర్ట్తో కేసు ఫైల్ చేస్తున్నాడు. అంతేకాని మీడియా తీసుకురాకపోవడం వల్ల మీడియా అతను చేయట్లేదని చెప్పి అతను చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ అతను ఈ మధ్య నిన్న చేశాడు, మొన్న చేశాడు, వారం కింద చేశాడు, మా హోటల్కి వచ్చాడు, పక్కన హోటల్కి వెళ్ళాడు, అన్ని హోటల్కి చేస్తానే ఉన్నారు. మా శాంపిల్స్ తీసుకెళ్తున్నారు, అవి ల్యాబ్కి పంపిస్తున్నారు. అవి ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా నెగిటివ్ వస్తే మా మీద కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు.